కొన్ని ప్రాంతాల్లో గాంజా మరి ఇతర అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్న ఇన్ఫర్మేషన్తో సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మొత్తం మేము ఈ సారపాకలో ఉన్నటువంటి గాంధీనగర్ ప్రాంతాన్ని తనిఖీలు నిర్వహించడం జరిగింది. దాంట్లో ఒక 5 ఆటోలు, 42 బైక్లు, ప్లస్ ఒక 2 ఇళ్లలో అనాథరైజ్డ్ బెల్ట్ షాప్స్ నడుస్తున్నట్టుగా మా దృష్టిలోకి వచ్చింది. వీటన్నిటి మీద మేము చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము. అదేవిధంగా నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి విన్నపం ఏంటంటే, ముఖ్యంగా కొద్దిమంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అద్దెకుంటున్నారు. అద్దెకిచ్చే ముందు వాళ్ళ యొక్క పూర్తి పర్టికులర్స్ తెలుసుకోండి. ఆధార్ కార్డు తీసుకోండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ పనిచేస్తున్నారు, ఎంతమంది ఉంటారు అటువంటి విషయాలు మీరు తెలుసుకొని కానీ వాళ్ళకి అద్దెకి ఇవ్వాలి. వాళ్ళ గురించి పూర్తి సమాచారం ఉంటేనే మీరు వాళ్ళకి అద్దెకి ఇవ్వడం మంచిది. అలాగే కొద్దిమంది యూత్ ముఖ్యంగా ఈ రకరకాల చెడు అలవాట్లకు గాంజా సేవించి వాళ్ళ కుటుంబాలనే నాశనం చేసుకుంటూ ఉన్నారు. అలాగే సమాజంలో కూడా శాంతి భద్రతలు క్రియేట్ చేసి రకరకాల నేరాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళకు మేము కోరేది ఏంటంటే, అది మీ కుటుంబానే కాదు, మీ ఆరోగ్యానే కాదు, సమాజాన్ని కూడా వినాశనకారి. అందరూ దానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము. దానికి ఎవరైతే అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళకు డీ అడిక్షన్ సెంటర్ కూడా మనం పక్క భద్రాచలంలోనే గవర్నమెంట్ కండక్ట్ చేసింది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. దానికి ఎటువంటి మనము డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. మీ మిత్రులు, మీ బంధువులు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు అటువంటి ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మీ పేరు కూడా మేము ఎక్కడ చెప్పము. మేమే తీసుకెళ్ళి వాళ్ళను అక్కడ జాయిన్ చేయించి వాళ్ళు మామూలు మనుషులుగా తయారవడానికి కృషి చేస్తాము. ముఖ్యంగా ఈ యూత్ దీన్ని దృష్టిలో పెట్టుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉండి మీ మంచి జీవితాన్ని గడుపుతారని ఆశిస్తున్నాం. వాళ్ళ రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ ఆధార్ కార్డు, వీళ్ళు ఏం పని చేస్తారు, ముందు ఒక పని చెప్పని రెంట్కి ఉంటారు. దాని తర్వాత రకరకాల పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ వాళ్ళ మీద డౌట్ వస్తుంది, మనం ముందు రాకుండా తర్వాత కొంచెం లేట్ నైట్లో తిరుగుతుండ్రు, వాళ్ళు సంథింగ్ తేడా ఉన్నది అనుకుంటే మా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. మీ ఎవరికి వచ్చిన వాళ్ళని మేము చెప్తాం ఎక్కడ కూడా. అదేవిధంగా ఇప్పుడు మీరు అంతా వర్క్ నిమిత్తం బయటికి పోతూ ఉంటారు, పిల్లలు ఇక్కడ వదిలిపెట్టి పోతుంటారు. ఈ మధ్యలో కొత్తగా పిల్లల మీద, చిన్న పిల్లల మీద, అమ్మాయిల వాళ్ళ మీద కూడా నేరాలు జరుగుతున్నాయి, చూస్తూ ఉంటారు. కాబట్టి ఇంటికాడ ఉన్నప్పుడు కూడా మన ఇంటి పక్కల కూడా నమ్మడానికి లేదు. అలా పెద్దోళ్ళు ఉండొచ్చు, ముసలోళ్ళు ఉండొచ్చు, ఎవరిని నమ్మడానికి లేదు. కాబట్టి కొంచెం వాళ్ళ మీద కూడా అబ్జర్వేషన్ పెట్టుకోవాలి. మన ఏరియాలో ఉన్నారు, బైకులు కూడా రికవరీ చేయడం జరిగింది, గంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. మీకు ఒక సెక్యూరిటీ పర్పస్లో మీకు భయాన్ని పోగొట్టడానికి ఈ కార్యక్రమం మీతో ఉండడానికి నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ దీంట్లో ఒక 42 బైకులు, ఒక 4 ఆటోలు కూడా ఎలాంటి పత్రాలు లేకుండా ఉండడం, వాటిని తీసుకురావడం జరిగింది. అట్లే ఒక 2 బెల్ట్ షాపులలో కూడా లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని వెరిఫై చేసిన తర్వాత బండ్ల ఈ పత్రాలు, పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నావో లేవో వెరిఫై చేసి వాళ్ళకి ఇచ్చేస్తాము. లేని వాటిపైన లీగల్ యాక్షన్ తీసుకుంటాము. అట్లాగే మీ ఏరియాలో కూడా ఎవరైనా మీకు అన్నోన్ పర్సన్స్ వచ్చినా కూడా మాకు కాల్ చేస్తూ ఉంటారు, సార్ ఈ బైకు ఒక 4-5 డేస్ నుంచి ఇక్కడ పెట్టింది, ఈ కార్ ఇక్కడ పెట్టింది, అటువంటి ఏమైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అన్నోన్ పర్సన్స్ వచ్చినా, వెహికల్స్ ఏదైనా అట్లే పార్క్ చేసినా, మీకు ఇంకేదైనా అసాంఘిక కార్యకలాపాలు మీ నోటీస్లోకి వచ్చినా కూడా మా అందరికీ ఇన్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నాము.